దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు మనమందరం కూడా దేవుని యొక్క లేఖనాలలో నుండి కొన్ని మాటలను మనమందరం చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఉదయకాలపు వేళ మనమందరమును కూడా దేవుని వాక్యములో నుండి ఆ మహాదేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ మహాదేవుని యొక్క అతీత శక్తులను గూర్చి మనము విన్నాం. ఆ మహాదేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడుగా ఎంచబడినటువంటి ఆయనకు ఉన్నటువంటి అతీతమైన శక్తులను గూర్చి మనము ఉదయకాలపు వేళ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మందిరంలో మనం వింటూ వచ్చాం. చూడండి ప్రియులారా, పరలోక జ్యేష్ఠునికి ఆయనకున్నటువంటి అతీతమైన శక్తులను గురించి మనము ఉదయకాలం చదువుకున్నాం. ఈ రాత్రి వేళ మూల పాఠముగా ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయములో నుండి దయచేసి 18వ వచనాన్ని మనమందరం కూడా చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు చదువుకొని ధ్యానం చేద్దాం. చూడండి, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. స్తోత్ర. అపోస్తలుడైన పౌలు దేవుని సంఘము కొరకు, దేవునిని విశ్వసించిన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు సంఘము కొరకు ప్రార్థించుచున్నాడు అంటే, చూడండి ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క అతీత శక్తివంతమైన ప్రేమ. ఉదయకాలం మనం విన్నాం, దేవునికి అతీతమైన శక్తులు ఉన్నాయి. వాటిలో ఒకటి జ్ఞానము. ఆ అతీత శక్తిలో దేవునికి ఉన్నటువంటి బల పరాక్రమము. దేవునికి అతీత శక్తులలో ఒకటి, మరొకటి మనము చూస్తున్నాము, ప్రేమ. దేవుని అతీతమైనటువంటి శక్తులలో మరొకటి ఏంటంటే, దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. స్తోత్ర. ఇది దేవుని అతీతమైన శక్తులను గూర్చి మనము నేర్చుకుంటున్న మాట. ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అది అతీతమైనది. అంటే మనకు అందనటువంటిది. దేవుని అతీతమైన ప్రేమ, దేవుని అతీతమైన జ్ఞానము, దేవుని బల పరాక్రమము, దేవుడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి స్థితిని అది మన ఊహకు అందదు, అది మన జ్ఞానమునకు అందదు, అది మన సామర్థ్యతకు మించింది, అది మన స్థితిగతులకు అన్నిటికంటే మించినది గనుక ఆ దేవుని అతీత శక్తిని గురించి మనకు పౌలు భక్తుడు ఇక్కడ తెలుపుతున్నాడు. దేవుని ప్రేమ యందు మీరు వేరు పారిన వారై.
చూడండి, దేవుని ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు. స్తోత్ర, హల్లెలూయా. దేవుని సంబంధమైన ప్రేమ, దేవుని సంబంధమైన జ్ఞానము, దేవుని సంబంధమైన బల పరాక్రమములు, దేవుని సంబంధమైన సర్వవ్యాపకత్వమును గూర్చి అది మనకు అతీతమైనది, అది అగోచరం, అది అందదు, అది మనకు అందదు. అయితే దేవుని వాక్యములో మనకు చెప్పబడుతున్న ఈ మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ దేవుని అతీత శక్తులు మనకు అందించడం కొరకే సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, అనగా సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడనబడిన జ్యేష్ఠుని పరలోకంలో కన్నాడు అని మనము చూస్తాం. ఆయనను మనము పరిశుద్ధ లేఖనాలలో, దేవుని బిడ్డలారా, మనము చూసినటువంటి లేఖనాలలో అనేక విషయాలలో దేవుడు చెప్పాడు కదా, తండ్రి అయిన దేవుడు చెప్పాడు కదా, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను. ఇప్పుడు సమీపింపరాని తేజస్సులో వసించుచున్న లేక నివసించుచున్న ఆ తండ్రి అయిన దేవునిలోని అతీత శక్తులు ఆ దేవకుమారుడైన జ్యేష్ఠుడిలో కూడా అవే అతీత శక్తులు ప్రవేశించి ఉన్నాయి. స్తోత్ర. అయితే ఆ అతీతమైన శక్తులు, ఆ జ్యేష్ఠుడిలో ప్రవేశించినటువంటి అతీత శక్తులు దేవుడు సృష్టించిన వారిలోకి కూడా రావాలి అనేది దేవుని సంకల్పము. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో మనం మర్చిపోవద్దు, ఆ 8వ అధ్యాయములో, దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయములో 29వ వచనములు అంటాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు. చూడండి, అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాము, సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని యొక్క కార్య నిర్వహణలో దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడో ఈ లేఖనాలలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని ప్రేమ, దేవునిని గూర్చి జ్ఞానం, దేవునిని గూర్చిన బల పరాక్రమాలు, దేవునిని గూర్చినటువంటి సర్వవ్యాపకత్వంను గూర్చి దేవుని వాక్యం మనకేం తెలుపుతుంది అంటే, ఇప్పుడు ఇన్ని అతీత శక్తులు కలిగిన, ప్రేమ కలిగిన, జ్ఞానము కలిగిన, బల పరాక్రమమును కలిగిన, ఏమండి, అలాగే మరొక మాటకు మనం జ్ఞాపకం చేస్తున్నాం, అంతటా వ్యాపించి ఉండగలిగిన అతీత శక్తి కలిగిన ఈ దేవుడు సృష్టి చేయదలుచుకొని ఉన్నాడు అన్న మాట మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈయన పేరు సృష్టికర్తగా మనం కొనియాడవలసి వచ్చింది. స్తోత్రం. ఈయన సృష్టికర్త. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 45వ అధ్యాయాన్ని దయచేసి మనం చూడాల్సి వస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనము. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. చాలు, తర్వాత మనం దాని గురించి వివరించుకుందాం. ఇక్కడ మీరు చూడండి, ఈ 18వ వచనంలో చెప్పబడుతున్న మాట, అతీత శక్తులను కలిగిన ఆ మహాదేవుడు, ఆ అతీత శక్తులను కలిగిన సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ జ్యేష్ఠుడనబడినటువంటి ఆ మహాదేవుని కుమారుడు
ఈ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఏం చేయతలంచాడంటే ఆయన సృష్టికర్తగా తనను తాను మనకు పరిచయం చేసుకుంటున్నాడు. ఏం సృష్టించాడు? ఏం సృష్టించాడు అంటే ఈ 18వ వచనములో అంటున్న మాట, ఆకాశములకు సృష్టికర్త. ఆకాశములకు సృష్టికర్త. ఆకాశము అంటే నవగ్రహాలను కలిగినది ఒక ఆకాశం. ఏ గ్రహాలను కలిగిందంట? నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, భూమి, తర్వాత కుజుడు, బృహస్పతి, నెప్ట్యూన్, ఇంకా ఇలాగా మొత్తము నవగ్రహాలు, 9 రకాలైనటువంటి పెద్ద గ్రహాలు, మరికొన్ని చిన్న నక్షత్రాలను కలిగి ఉంది. అది అంతటిని కూడా ఖగోళాన్ని గూర్చి తెలుపుతుంది. అంటే ఒక ఆకాశాన్ని గూర్చి చెప్పుతున్న మాటగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకునండి, దేవుడు సృష్టించినప్పుడు తండ్రి అయిన దేవుడు, అలాగే ఆయన కుమారుడైన జ్యేష్ఠుడనబడిన భూలోకములో జన్మనెత్తిన కన్యకుమారుడైన నజరేయుడైన యేసు, ఆ నజరేయుడైన యేసు శరీరధారిగా భూమి మీదకి రాకమునుపే సమీపింపరాని తేజస్సులో ఆ జ్యేష్ఠ కుమారుడుగా తండ్రి యొక్క తండ్రితో పాటు సమానమైనటువంటి మహిమలోను, తండ్రితో పాటు సమానమైన రూపములోను, తండ్రితో పాటు సమానమైనటువంటి స్వభావములోను ఉన్నటువంటి ఆ మహాతండ్రి యొక్క కుమారుడైనటువంటి ఈ జ్యేష్ఠుడు, వీరిరువురి యొక్క ఆలోచన ఏకమై వారిద్దరును కూడా సమ్మతించి, దేవుని బిడ్డలారా, సృష్టిని కలుగు చేసిన విధానాన్ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలలో మనము ఆ మాటలను చూడగలుగుతామా. పూర్వకాలమునందు నానా విధములనుగాను నానా సమయములలోనూ ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మాట్లాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకును వారసునిగా నియమించెను. చూసారా, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అంటే ఇప్పుడు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి, ఒక ఆకాశమును, ఒక భూమి ఉంది అంటే ఆ భూమికి ఒక ఆకాశం ఉంది. అంటే ఆ ఆకాశములో ఈ భూమిలో జీవరాశులుగా మనమందరం కలిసి జీవిస్తున్నటువంటి పరిస్థితులు. స్తోత్రం. అయితే ఇక్కడ ఇట్లాంటి ఆకాశములను, ఇట్లాంటి భూప్రపంచం లాంటి ప్రపంచాలను దేవుడు లెక్కలేనన్నిగా చేశాడు అని మనము పరిశుద్ధ లేఖనాలలో చదువుతున్నాము. స్తోత్రం. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన మాట, ఎందుకు దేవుడు సృష్టి చేయవలసి వచ్చింది? దేవుడు ఎందుకు సృష్టి చేయాలి? కారణాలు. దేవునికి ఉన్న అతీత శక్తులు. దేవునికి ఉన్న అతీత శక్తులలో ఒకటి ప్రేమ, రెండవది జ్ఞానము, మూడవది బల పరాక్రమము కలిగిన వాడు, నాలుగవ మాట అంతటా ఏకకాలములో అంతటా ఉండగలిగిన వాడు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఏకకాలములో ఉండగలిగినటువంటి సమర్థుడైన దేవుడు
మనము ఆరాధన చేసేటటువంటి అద్భుత దేవుడు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు సృష్టి చేయడానికి గల 2 ప్రాముఖ్యమైన కారణాలను నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక కారణం ఏంటంటే ఆయన అతీతమైన శక్తులు గలవాడు. ఇక సృష్టికి 2వ కారణం, ఎందుకు సృష్టి చేయవలసి వచ్చిందంటే 2వ కారణం ఏంటంటే దేవుడు తన కుమారుణ్ణి కనెను అని మనం చదివాం కదా. ఆ కుమారుడంట ఒంటరిగా ఉండుట ఇష్టము లేదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కనిన దేవ కుమారుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వమును కలిగిన వాడై నివసిస్తున్న ఆ జ్యేష్ఠ కుమారుడు ఒంటరిగా ఉండుట ఇష్టము లేదు. ఆ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆది కాండము 2వ అధ్యాయములో దేవుని వాక్యము మనకు జ్ఞాపకానికి తెస్తుంది. 18వ వచనములో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదు నన్ను కొన్నెను. ఈ మాట మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటగా నరుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టం లేదంట. ఎవరికి ఇష్టం లేదు? సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవునికి. సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ తండ్రి అయిన దేవునికి నరుడు ఒంటరిగా ఉండుట ఇష్టం లేదు. ఈ నరుడు ఎవరు? ఏమండి, ఈ నరుడు ఎవరు అని అంటే మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చూడగలిగితే దయచేసి మీరు చూడండి. లేఖనాన్ని మనం ఆశ్రయించుదాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అనుకుంటాను. అక్కడ చెప్పబడినటువంటి మాట మీరు ఒక్కసారి చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియును ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. స్తోత్రం. ఎవరంట? దేవుడు ఒక్కడే. కానీ దేవుడు మొట్టమొదటగా ఒక నరుని చేశాడు. ఎక్కడ నరుడు? భూలోకములో నరుడు ఆదాము. కానీ ఆదాము కంటే ముందు పరలోకములో జ్యేష్ఠుడు అనబడిన దేవకుమారుడన నరుని దేవుడు చేశాడు. ఈ నరుని రూపం ఎలాంటిది? తండ్రి అయిన దేవుని రూపం. ఆ పరలోకములో ఉన్న జ్యేష్ఠుడు అనబడిన ఆ నరుడు యొక్క జీవము ఎవరిది? ఎక్కడి నుండి వచ్చింది అంటే తండ్రిలో నుండి వచ్చిన జీవం. అలాగే ఆ నరుడికి స్వభావము ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే ఆ తండ్రిలో నుండే వచ్చింది. రూపము, జీవము, స్వభావము. ఎవరి స్వభావము? తండ్రి స్వభావము, తండ్రి జీవము, తండ్రి యొక్క రూపము. ఈ 3 పునికి పుచ్చుకున్నవాడు గనుకనే ఇదిగో నీవు నా కుమారుడవు అని దేవుడు చెప్పాడు. ఆ మహాదేవుడు ఆ కుమారుని ద్వారా ఇదిగో చేయదలంచినటువంటి కార్యములు అనేకములు ఉన్నవి. అందుకే దేవుడు సృష్టిని ప్రారంభం చేయాలనుకున్నప్పుడు సృష్టిలో జరగబోయేటటువంటి స్థితిగతులు ఆయన ముందుగానే తెలుసు. సృష్టిలో లోపాలు ఉండబోతున్నాయి, సృష్టిలో పాపం ఉండబోతుంది, సృష్టిలో శాపము రాబోతుంది, సృష్టిలో వినాశనం కలగబోతుంది. అంత దేవునికి ముందే తెలుసు. అయితే ప్రతి పాపము నుండి, ప్రతి వినాశనము నుండి, ప్రతి శాపము నుండి, ప్రతి విధమైనటువంటి లోపము కలిగిన ఈ లోకాన్ని సరిచేయడం కొరకు సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుని మొట్టమొదటగా చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని
పరిశుద్ధ వాక్యము మనకు నేర్పుతున్నటువంటి మాట. ఇప్పుడు దేవుడు సృష్టి చేయడానికి 2 కారణాలు చెప్పాను. ఒకటి దేవుని అతీతమైన శక్తి. రెండవ కారణం ఏంటంట? దేవుని కుమారుడు అనబడిన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వానికి ఏం చేయాలి? సాటి అయిన సహాయకారిని చేయాలి. ఇప్పుడు దేవుడు, మీరు చూడండి, మీరు జ్ఞాపకం చేసుకునండి, దేవుడు మనకు ముందుగా చెప్పిన వాక్యములో రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనములో అనేక మంది సహోదరులలో ఆయన జ్యేష్ఠుడగునట్టును అన్నాడు. అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడు అంటే అనేక మంది సహోదరులు ఉన్నారు. కానీ మనం చదివిన లేఖనాలలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహకారిని చెయ్యాలని కోరాడు. ఇప్పుడు అందరూ సహోదరులు ఉంటే జ్యేష్ఠుడవుతాడు. కానీ ఇప్పుడు దేవుడు సహోదరులను సృష్టించాలనుకున్నాడా, లేకపోతే సహకారిని చెయ్యాలనుకున్నాడా? చెప్పాలి. మీరు ఆలోచించండి. దేవుడు సహవాసులను చెయ్యాలనుకున్నాడా, సహకారిని చెయ్యాలనుకున్నాడా? రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా సహవాసులను చెయ్యాలనుకున్నాడు. ఒకటి. రెండవ మాట, దేవుడు ఆ పరిశుద్ధ లేఖనముల ప్రకారము ఆ నరుని కొరకై సాటి అయిన సహకారిని చెయ్యాలనుకున్నాడు. ఇప్పుడు సహకారులు అనబడిన వారందరూ, సహవాసులు అనబడిన వారందరూ వారు దేనికి సంబంధించిన వాళ్ళు అంటే, మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆకాశవాసులందరూ పరలోక జ్యేష్ఠుడికి సహోదరుల వరస అవుతారు. కానీ భూలోకంలో ఉండబోయేటటువంటి ఒక శ్రేష్టమైన జాతి వస్తుంది, చూశారు? ఆ జాతి సహోదరులు అనిపించబడడానికి వీలు లేదు. ఎందుకంటే ఇదిగో దేవుని ఉద్దేశంలో 2 ఉన్నాయి. ఆయనకు సహోదరులు కావాలి, ఎందుకంటే యేసు జ్యేష్ఠుడు కావాలి. కాబట్టి ఇంకొక మాట, ఇప్పుడు యేసు అతనికి సహకారిని కావాలి. సహకారిని అంటే భార్య. ఇప్పుడు ఈ భార్య ఎక్కడ నుండి వస్తుంది అంటే, మనం పరిశుద్ధ లేఖనాలలో మీరు చూడండి, ఆకాశములలోని దేవదూతలను ఆయనకు సహోదరులుగా ఎంచబడ్డారు. కానీ భూలోకం కాడికి వచ్చేసరికి భూలోకంలో ఉన్న భక్త జనమంతయును కూడా యేసుకు సహకారినిగా ఉండబోతున్నారు అన్నది పరిశుద్ధ లేఖన సత్యము. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరూ కూడా ఏ వర్గానికి వస్తారంటే యేసుకు సహకారినిగా ఉంటారు. ఆకాశవాసులందరూ కూడా యేసునకు పరమ జ్యేష్ఠుడు, పరలోకపు జ్యేష్ఠుడికి వారందరూ ఎలా ఉంటారంటే సహోదరులునుగా రోమపత్రిక 8:29 ప్రకారం ఉంటారు. ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదువుదాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనాన్ని, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూను ఆనందించి
జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసినవాడు ఎవడు? దేనికి మూలరాతిని వేసినవాడు? ఏమంటే దేనికి మూలరాతిని వేసినవాడు? ముందు ఆకాశాలను చేశాడా? ముందు భూమిని సృష్టించాడా దేవుడు? ఏమండి ఏమి సృష్టించాడు? భూమిని ముందు సృష్టించాడా? ఆకాశములను దేవుడు ముందు సృష్టించాడా? మీరు జాగ్రత్తగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఆకాశములను దేవుడు మొదట సృష్టించాడు. ఆకాశములను దేవుడు మొదట సృష్టించాడు. ఒక్కొక్క ఆకాశమును ఒక్కొక్క ఉదయ నక్షత్రానికి ఆ బాధ్యతనంతటిని అప్పగించాడు. ఒక్కొక్క ఆకాశములో ఒక్కొక్క ఉదయ నక్షత్రం ఉంటుంది. ఆ తరువాత ఆ ఉదయ నక్షత్రం కలిగిన ఆ ఆకాశములో ఇతర దూతలు కూడా ఉంటారు. అదే కదా 38 యోబు గ్రంథం 38వ అధ్యాయములో 7వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ 38వ అధ్యాయము 7వ వచనములో మనం చూడదగినటువంటి ఆ మాటను గూర్చి నేను మీకు తెలియపరుస్తున్నాను. గమనించండి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే భూమి తర్వాత సృష్టించబడింది. ఆ భూమికి ముందే దేవుడు ఏం చేశాడంట? ఆకాశములను కలుగ చేసెను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా దేవుడు ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా అని ఉంది. అలాగే ఇప్పుడు ఈ పరిశుద్ధ లేఖనములు 38వ అధ్యాయము యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తూ అన్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము. అంటే భూమికి పునాదులు లేక మునుపు ఆకాశములను కలుగజేశాడు. ఒక్కొక్క ఆకాశాన్ని పరిపాలిస్తున్నవాడు ఒక ఉదయ నక్షత్రం. ఆ ఉదయ నక్షత్రం క్రింద ఎవరున్నారయ్యా అంటే మరలా మీరు కింది వచనంలో 7వ అధ్యాయంలో 38 7వ వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. ఇప్పుడు ఈ ఉదయ నక్షత్రములను దేవదూతలను ఒక్కటేనా అయ్యలారా? ఒకటేనా? ఉదయ నక్షత్రములను దేవదూతలందరూ ఒక్కటేనా అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఉదయ నక్షత్రములు దేవదూతలు ఒకటి కారు. ఆకాశములో ఒక ఉదయ నక్షత్రమే ఆ యొక్క ఆ ప్రపంచమంతటికి బాస్ అన్నమాట. ఆ ఉదయ నక్షత్రానికి మరొక పేరుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఆ మరొక పేరు ఏమిటయ్యా అంటే వేకువ చుక్క. ఏం పేరంట? వేకువ చుక్క. మీరు చూడండి, వేకువ చుక్క కలిగింది అంటే, వేకువ చుక్క కనబడినది అంటే ఏమర్థం అవుతుంది మనుషులకు? వేకువ చుక్క కనబడిందంటే ఏమర్థం అవుతుంది? చీకటి పోతుంది. హల్లెలూయా. వేకువ చుక్క కనబడిందంటే చీకటి పోతుంది. వేకువ చుక్క కనబడింది అంటే జనులందరికీ బహు సంతోషము, జనులందరికీ మిగుల ఆనందము, జనులందరికీ ధైర్యమును, జనులందరికీ ఎంత మాత్రమును కూడా దేవుని బిడ్డలారా ఏ విధమైన భయము లేనే లేదు. అందుకే ఇప్పుడు ఉదయ నక్షత్రములు అన్న వేకువ చుక్క అన్న ఒకే అర్థం. ఇప్పుడు సమీపింపరాని తేజస్సులో ఉన్న వేకువ చుక్క నజరేయుడైన యేసు. ఇతర ఆకాశాలలో ఉన్న ఒక్కొక్క ఆకాశములో ఉన్న ఒక్కొక్క ప్రపంచములో ఉన్న ఒక్కొక్క వేకువ చుక్క ఈ వీరందరూ కలిసి
ప్రపంచములను నిర్మించను కదా, ఆకాశాలను కలుగు చేశాడు కదా. ఆ ఆకాశ నక్షత్ర, ఆ ఉదయ నక్షత్రాలు కలిసంట ఆ ఉదయ నక్షత్రాలలోని, ఆ ఆకాశాలలోని దేవదూతలు అనబడిన పౌరులు అందరూ కలిసి దేవుని పిలుపు మేరకు ఒక చోటికి వచ్చారు. వచ్చి వారందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, ఉదయ నక్షత్రాలేమో కూడి పాడుతున్నారు, దేవదూతలందరేమో ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు. స్తోత్ర. దేనికి మూలరాతిని వేసినవాడు? భూమికి పునాది వేశాడు. మనం 4వ వచనంలో చదివాం కదా, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఇదిగో జ్యేష్ఠ కుమారుడు అనబడిన దేవుడు భూమికి పునాదులు వేసేటప్పుడంట మూలరాతిని స్థాపించాడు. నా మాట మీకు అర్థమై ఉంటుంది. మొట్టమొదటగా దేవుడు ఆకాశములను సృజించెను. తరువాత దేవుడు భూమిని సృజించెను. చూసారా, భూమిని సృజించెను. ఈ భూమి దానిని స్తంభములతోనూ చేయబడిందంట. అది పునాదులు వేయబడిన భూమి అంట. ఆ పునాదుల క్రింద దానికి స్తంభాలు వేయబడ్డాయి. ఆ భూమిని ఆ స్తంభముల మీద దేవుడు పరిచాడంట. వస్త్రము పరిచినట్టు పరిచాడంట. ఇది దేవుడు కలుగజేసిన భూమి. ఈ భూమి ఎలా ఉంది ఎలా ఉంది అంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఒక్కసారి చదువుతారా మాట? భూమిని కలుగ చేసి దానిని సిద్ధపరచి, భూమిని కలుగజేసి దానిని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం కనపడుతుందంటే, దేవుడు ఆది అందు భూమి ఆకాశములను సృజించెను, అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. కానీ ఇక్కడ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నాము, దేవుడు భూమిని కలుగు చేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. అది నిరాకారమగునట్లు కాదు కానీ నివాస స్థలముగా దానిని సృజించెను. నివాస స్థలముగా సృజించెను. మరొక చోట మనం చదివితే ఏమంటాడంటే, అది ఫలవంతమైన భూమి అంటాడు. స్తోత్రం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ అంటాడు, ఫలవంతమైన భూమి. స్తోత్ర. హల్లెలూయా. పునాదులతో వేసిన భూమి. దేవుని బిడ్డలారా, స్తంభముల మీద పునాది మీద పరిచినటువంటి భూమి. ఈ ఉదయ నక్షత్రాలు కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ జయధ్వనులతో స్తుతించినప్పుడు, దేవుడు మూలరాతిని వేసిన ఆ భూమిని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఫలవంతమైనది అని, అంటే సారవంతమైనది. రెండవ మాటగా నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను, అందులో దేవుని బిడ్డలారా అది నివాస యోగ్యమైనదిగా కనబడుతుందంట. హల్లెలూయా. ఇప్పుడు నివాస యోగ్యమైన భూమి ఎందుకు నిరాకారంగా మారింది? నివాస యోగ్యమైన భూమి, ఫలవంతమైన భూమి నిరాకారముగాను శూన్యముగాను ఎందుకు మారింది? దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి అని పరిశుద్ధ లేఖనాలను మనం చదవగలిగితే, దేవుని బిడ్డలారా, మనకు విషయాలను పరిశుద్ధ లేఖనాలు చాలా తేటగా చెప్పబడుతున్నాయి. కానీ ఈ రాత్రి కాలపు వేళ మనమందరమును కూడా ప్రార్థనలోనికి వెళ్ళవలసిన టైం వస్తుంది కనుక
నేను ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. పరలోకములో ఉన్నటువంటి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు, ఆయన జ్యేష్ఠ కుమారుడు అనబడిన ఈ భూలోకములో నజరేయుడైన యేసు అని పిలిపించుకొనిన ఆయన సృష్టిని కలుగజేసినప్పుడు ఆకాశములను కలుగజేశాడు, తర్వాత భూమిని సృజించాడు. ఇప్పుడు ఆకాశంలో ఎవరు ఉన్నారు? దేవదూతలు నమ్మబడిన వారు ఉన్నారు. ఈ దేవదూతలలో ఉదయ నక్షత్రములనే దేవదూతలు, తర్వాత సాధారణమైన దేవదూతలు. నా మట్టుకు నేను అనుకుంటున్నాను, పరలోకం ఇప్పుడు భూమి మీద సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు ఉన్నట్లుగానే పరలోకంలో కూడా ఇదే దేవదూతల వర్గాలలో కూడా ఇలాంటి వారే ఉండవచ్చును. ఆ పరలోకంలో కూడా అగ్రగణ్యులు ఉన్నారు. అందరూ కెరూబులు కారు, అందరూ మహాదూతలు కారు, అందరూ ఉన్నత స్థలములలో ఉండే దూతలు కారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలుపుతుంది. 147వ కీర్తనలో కూడా దేవదేవుని వాక్యము మనకు చెప్పబడుతున్న మాట. ఆ 147వ కీర్తనలో దయచేసి మీరు ఒకసారి చూస్తే అక్కడ అంటాడు, అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించండి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించండి, సూర్య చంద్రులారా మీరందరూ ఆయనను స్తుతించండి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. స్తోత్ర. చూసారా, కాంతి గల నక్షత్రాలు కనపడుతున్నాయి, సూర్యచంద్రులు కనపడుతున్నారు, సైన్యం అని అంటుంది, దూతలు అంటున్నాడు, ఉన్నత స్థలముల నివాసులైన దూతలను గురించి చెప్పబడింది. ఈ రాత్రికాలపు వేళ మనం అర్థం చేసుకుందాం, సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు సృష్టి చేశాడు అంటే, నేను మీకు 2 కారణాలు చెప్పాను. ఒకటి, ఆ మహాదేవునిలోని అతీతమైన శక్తులు. రెండవ కారణం చెప్పాను, ఆ మహాదేవుని యొక్క అతీత శక్తి కలిగిన జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు కదా, ఆ జ్యేష్ఠ కుమారుడు ఒంటరిగా ఉండుట ఆ తండ్రి అయిన దేవుడికి ఇష్టం లేదు, మంచిది కాదు. వాని కొరకు ఏం చేద్దామన్నాడు? సాటి అయిన సహకారిని చెయ్యాలి అని దేవుడు తలంచాడు. ఇప్పుడు సాటి అయిన సహకారి ఎక్కడ నుండి వస్తుంది, ఎక్కడి నుండి రావాలి అంటే భూలోకము నుండి రావాలని భూమిని సృష్టించాడు. కానీ మొదటి భూమి పాడైపోయింది. ఇది ఎందుకు పాడైంది అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవదూతలు పాపమును చేసినప్పుడు, ఈ దేవదూతలలో కూడా మరొకడున్నాడు. చూశాడు, దేవునిని ఆరాధన చేసేటటువంటి అగ్రగణ్యులైన దేవదూతలలో ఒక తేజో నక్షత్రము దేవునికి విరోధముగా పాప నియమమునకు లోబడి, పాపపు మూటకు లోబడి, దేవ విరోధమైన అనాది కాల శక్తి ఒకటి ఉందని చెప్పుకున్నాం కదా. అదిగో దానికి లోబడి దేవుని మీదను, దేవుని కుమారుడైన జ్యేష్ఠుడైన నరుడి మీదను తిరుగుబాటు చేసినందున వాడు ఆ ఉన్నత స్థలములలో ఉన్న ఆ కాంతి గల తేజో నక్షత్రముగా పిలువబడిన వాడు పడద్రోయబడినప్పుడు, స్తంభముల మీద పునాది వేసి పునాది మీద పరిచిన భూమి కుప్పకూలిపోయింది. అలా కుప్పకూలిన భూమి అది జలములలో ఏమైపోయిందంటే కలిసిపోయింది, నిరాకారముగాను శూన్యముగాను మారిపోయింది. భూమి లేదు.
ఆ తరువాత దేవుడు తాను నిశ్చయించిన తన నిశ్చయిత ప్రకారం, తన సంకల్పము ప్రకారముగా దేవుడు ఇదిగో ఆ జలములలో నుండి, దేవుని బిడ్డలారా, రెండవ రోజు సృష్టిని మనము గమనిస్తాము. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆది కాండము 2వ అధ్యాయములో మనకు తెలుపబడుతున్నది. దేవుడు జలముల మధ్యనొక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి ఆ విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమును పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినము ఆయను. 9వ వచనంలో ఆకాశము క్రిందనున్న జలములొక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూశాను. చూసారా, ఇక్కడ ఆ జలము ఈ జలమును వేరు చేశాడు. పై జలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. ఆ ఆకాశములో, దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకుని, ఆ ఆకాశములో ఎవరున్నారో పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. కానీ ఆ ఆకాశం క్రింద మధ్యలో భూమిని దేవుడు ఏమన్నాడంటే, ఆరిన నేల కనబడునుగా కని పలుకగా ఆరిన నేల కనబడినది. మొదటి భూమి ఎట్లా కలిగింది? పునాదుల మీద వస్త్రమును పరిచినట్లుగా భూమిని పరిచాడు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న మాట, ఆ జలములలో నుండి భూమి కలుగునుగాక, ఆరిన నేల కలుగునుగాకని పలుకగా ఆరిన నేల కలిగెను. ఆరిన నేలకు ఏమని పేరు పెట్టాడంటే భూమి అని పేరు పెట్టాను. ఆ భూమిని దేవుడు ఏం చేశాడయ్యా అంటే, మీరు ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథములో 26వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు భూమిని శూన్యములో వ్రేలాడ తీసెను అన్న మాట మనం పరిశుద్ధ లేఖనాలలో మనము చూడగలుగుతాము. శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న 26వ అధ్యాయము దయచేసి 7వ వచనం, శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను. స్తోత్ర. నిరాకారంగా ఉన్న భూమి ఇప్పుడు శూన్యముగాను ఉన్న భూమి, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం చేశాడంటే ఆ శూన్యములో నిరాకారముగా ఉన్న భూమిని ఎలా చేశాడంట? వ్రేలాడదీసెను. వ్రేలాడదీయబడిన భూమి ఎలా ఉంది అని మన శాస్త్రవేత్తలు చెప్పారు అయ్యా అంటే, గుండ్రముగా ఉంది. భూమి గుండ్రంగా ఉందంట. స్తోత్రం. ఎందుకు? బెలూనులాగా గుండ్రంగా ఉంది. ఎందుకంటే అది వ్రేలాడదీయబడినది. దేవునికి స్తోత్రం. ఈ కారణము చేత సృష్టికర్త అయిన దేవుడు, ఈ రాత్రి వేళ మనం వింటున్నటువంటి మాట ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు అంటే, మొదటి కారణం ఆ మహాదేవునిలోని అతీతమైన శక్తులు. రెండవ కారణం దేవుడు తన యొక్క గొప్పతనాన్ని తన కుమారుని ద్వారా బయలుపరచటం కోసమై ఆ కుమారుడు ఒంటరిగా ఉండుట ఇష్టము లేక అతని కొరకు సాటి అయిన సహకారిని చేయాలి. ఇక మూడవ కారణం చెప్పమంటారా? మూడవ కారణం ఏంటంటే సృష్టి జరిగితేనే సృష్టికర్తకు విరోధమైన ప్రతి దానిని నశింపచేయవచ్చును. సృష్టికర్త అయిన దేవునికి విరోధమైనది ఒకటి ఉంది.
ఆ విరోధమైనది దేవుని బిడ్డలారా, ఆ విరోధమైనది ఆయనలోనికి ప్రవేశించాలని చూస్తుందని మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా. అదిగో ఆ విరోధమైనది ఇక ఎన్నటికి లేకుండా చేయడం కొరకు కూడా ఈ సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని చేశాడు. స్తోత్ర. ఇప్పుడు సృష్టి ఎందుకు చేయబడింది? దేవునిలోని అతీత శక్తులు ఉన్నాయి గనుక. రెండవ కారణం, దేవుని కుమారుడు అనబడిన జ్యేష్ఠుడు అనబడిన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అతనికి సాటి అయిన సహకారిని చేయాలి. ఆయనకు ఆ కుమారునికి సహవాసులను కూడా చేయాలి. మూడవ మాట, ఆయనకి విరోధమైనటువంటి ఏ శక్తియు కూడా లేకుండా దానిని నాశనము చెయ్యాలి. అందుకే ఈ కారణాలను అన్నింటిని బట్టి ఆ మహాదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడు. ఈ సృష్టిలో నీవు నేను ఒకరముగా సృష్టించబడిన కారణం ఏంటంటే ఆ మహాదేవునిని మనము సహవాసము చేసేటకును, రెండవది ఆయన సహకారినిగాను మనమందరమును ఒక భాగమై ఇమిడిపోవడానికి ఆ మహాదేవుడు మనల్ని సృష్టించాడు గనుక ఆయన ప్రేమ యొక్క పొడవు వెడల్పు, ఆయన అతీత శక్తి యొక్క లోతు ఎత్తు ఎంతో మనం గ్రహించాలి అంటే కేవలం ప్రార్థన ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కనుక అందరం తలలు వంచి దేవునికి ప్రార్థనలు చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రభువుకు ప్రార్థన చేద్దాం. అందరం మోకరిల్లి